సార్ నమస్తే సార్. నమస్తే ఆంజనేయులు. సార్ బాగున్నారా మల్లేష్ సార్ గారు? బాగున్నాండి సార్. అదే మెటావెల్లో కాయిన్స్ అంటున్నారు కదా, అవును. నేను కూడా కొన్ని తీసుకోవాలనుకుంటున్నా. ఓకే. ఎంతలో తక్కువ కొంచెం నా బడ్జెట్ ఎంత పెడితే బాగుంటుంది అంటారు సార్? మంచి క్వశ్చన్. నీ ఒక్కనే కాదు, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు. సార్ ఎందుకంటే ప్లాన్ బాగానే ఉంది, కాయిన్స్ బాగానే ఉంది, ఫ్యూచర్ బాగానే ఉంది. కానీ నేను ఎక్కువ మొత్తంలో పెద్ద బడ్జెట్ నేను పెట్టుబడి పెట్టలేను అనే వాళ్ళకు ఒక చిన్న సలహా నాది. ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ అంటారు ఒక రకంగా చూస్తే. ఓకే. అంటే మనం పెట్టేది పెట్టుబడి సున్నా పెట్టుబడి. మరి సున్నా పెట్టుబడితో ఏమొస్తుంది సార్ అని ఒక డౌట్ రావచ్చు. కాకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ బూస్ట్ ప్రోగ్రామ్ అనేది మనకు ఈ పండగ తర్వాత లాంచ్ కానీ అవకాశం ఉంది. ఆ బూస్ట్ ప్రోగ్రాంలో మనం జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎంట్రీ కానీ అవకాశం ఉంది. అది కనుక మీరు చేసుకుంటే మంచి ఇన్కమ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. దాని గురించి జస్ట్ ఒక 2 మాటలు చెప్తే ఇలాంటి. అంటే అది కూడా బూస్ట్ అనేది కూడా మెటావెల్ ప్రోగ్రామ్. మెటావెల్ మొత్తంలో 15 ఆ మెటావెల్ ప్రాజెక్ట్లో 15 రకాల ప్రాజెక్టులు ఉంటాయి దానికి మిళితమై ఆ గొడుగు కింద. అయితే ఇంతకుముందు ఒక 3-4 వచ్చినాయి. సిఎస్ కైన్ అని, మన గేమ్ అని, క్రిస్టల్ కామి గేమ్ అని, వెల్ డెక్స్ అని, అట్లా వచ్చినాయి 3-4 వచ్చినవి. ఇప్పుడు రేపు ఉగాది తర్వాత పండగ ఉంది కదా మనకు. ఈ నెల 25 నాడు దీనికి ఎవరైతే ఈ క్రియేటర్ ఉన్నాడో లాడో, ఆ సార్ది పుట్టినరోజు ఉంది. నాకు తెలిసి పుట్టినరోజు సందర్భంగా లాంచ్ చేయొచ్చు అని నా అంచనా, నేను అనుకుంటున్నా. ఆయన ఒకటి ఏంటంటే ఏది చెప్పి చేయడు, డైరెక్ట్ అది అనౌన్స్ చేస్తాడు. అంతేగాని ఫలానా డేట్లో వస్తుందని ముందే ఒక వారం 10 ముందో నెల రోజుల ముందో అని చెప్పే రకం కాదు. ఇమ్మీడియట్గా అనౌన్స్ చేస్తాడు అంతేగా. అదే నా ఆలోచన ప్రకారం ఏంటంటే, ఈ నెల 25కు లాడో గారి బర్త్డే ఉంది కానీ బర్త్డే సందర్భంగా లాంచ్ చేయొచ్చు అనేది నా అంచనా. ఇది బూస్ట్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయొచ్చు. అయితే ఆ బూస్ట్లో ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది కాబట్టి జీరో ఇన్వెస్ట్మెంట్తో రానికి అవకాశం ఉంది. అంటే జీరో అంటే మరి జీరో కాదు. ఇప్పుడు మీరు ఒక 25,000 రూపాయలు పెట్టుకుంటే, ఇప్పుడు 25,000కు వచ్చేసి మనకు కాయిన్స్ చూసుకుంటే ఒక 189 కాయిన్స్ వస్తాయి. అంటే మనకు డాలర్ లెక్క తీసుకుంటే, డాలర్ అంటే యూఎస్డి డాలర్ అంటే అమెరికా డాలర్ అవుతుంది. యూఎస్డిటి అంటే ప్రపంచంలో ఆల్ ఓవర్ ప్రపంచంలో ఎక్కడైనా మార్చుకోవచ్చు. యూఎస్డిటి ఆ యూఎస్డిటీతోనే మనం డాలర్ అంటారు. 25,000 రూపాయలు మనం పెడితే మనకు $250 వస్తాయి యూఎస్డిటీలు. అంటే ఇలా ఒక డాలరు 100 రూపాయలు ఉంది. చాలామంది తెలియక ఏది అమెరికన్ యూఎస్డి 85 రూపాయలు, 80 రూపాయలు, 88 అంటారు. కానీ మనం చెప్పేది అంటే ప్రపంచవ్యాప్తంగా మారే యూఎస్డిటీ ఉంది. మీకు ఎవరికైనా బినాన్స్ కనుక తెలిస్తే బినాన్స్లో చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు 102, 105 కూడా ఉంది తీసుకునేకి. అది కూడా ఇట్లా బల్క్గా 5,000, $10,000 తీసుకుంటే ఆ రేటు ఉంటుంది. అయితే మనం అదే ఎవరి చేస్తే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో 100 రూపాయలకు ఒక డాలర్ తీసుకుంటాం. ఆ లెక్కన 25,000 రూపాయలకు మనకు $250 వస్తుంది. దీంట్లో మనకు బూస్ట్ కన్నా ముందు ఒక ప్రోగ్రామ్ ఉంది, టాక్టైల్ అండ్ స్ట్రాటజీ అని, T&S అంటారు. దాంట్లో కూడా ఎందుకంటే ఇది బేసిక్ పునాది కాబట్టి కంపల్సరీ T&Sలో కంపల్సరీ అందులో కూడా మనం ఎంట్రీ కావాలి. కనీసం 3 స్లాట్లతో ఎంట్రీ అయితే అందులో $61 పోతుంది. అయితే 250లో $61 పోతే నీకు $189 ఉంటుంది. $189 ఇవాళ కాయిన్ రేటు, ఇవాళ సిఎస్ కాయిన్ చాలా తక్కువ ఉంది. 0.71 నుంచి 0.75 అటు ఆ మధ్యన ఉంది. అయితే మనం ఏం చేసినాం, 0.71 వేసినాం. 189 డివైడెడ్ బై 0.71 వేసుకుంటే 266 కాయిన్స్ వస్తాయండి. ఆ 266 కాయిన్స్ మనకు బూస్ట్ ప్రోగ్రామ్ లాంచ్ అయ్యే నాటికి కాయిన్ రేటు ఇవాళ 0.71 ఉంది కదా, $5 నుంచి $10 వరకు కావచ్చు అని ఒక అంచనా ఉంది. ఇది అంచనా కాదు, వాస్తవం కూడా. సరే, మనం 10 కాకుండా కనీసం 5 వేసుకున్నా మనతో ఉన్న కాయిన్స్ 266 కాయిన్లు ఇంటూ $5 వేసుకుంటే 1,330 యూఎస్డిటీలు అవుతాయి. అయితే ఇక్కడ మనకు బూస్ట్ ప్రోగ్రాంలో ఒక 3 స్లాట్ల కోసం మనం తీసుకుంటే 1,078 యూఎస్డిటీలు అవుతాయి. అంటే 1,330లో 1,070 యూఎస్డిటీలు పోతే మనకున్నది ఎంత అంటే 252 యూఎస్డిటీలు ఉంటాయి.
మనం ఏంటంటే ఆ రోజు $5 అన్న ఒక కాయిన్. ఒక కాయిన్ $5 అనుకుంటే మనకు $252 ఉంది. $200 మనం అమ్ముకుంటే అంటే కొన్నప్పుడు $100 కొంటాం, మనం అమ్మినప్పుడు ఇది నా రేటు, నేను చెప్పుకునే రేటు $90. ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ వస్తే మంచిగా సంతోషమే, కానీ ఎక్కువ చెప్పి తక్కువ వస్తే ఇతను చేసే గయాబ్ అనుకుంటారు. అందుకని నీతోనే ఉన్న 200 అంటే T&Sకు 3 స్లాట్లు పోను, బూస్ట్లో 3 స్లాట్లు పోను, నీ వద్ద ఇంకా $252 ఉంటాయి. ఆ $252లకు ఇంటూ $96 వేసుకుంటే $24,192 నీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ రిటర్న్ తీసుకోవచ్చు అండి. పెట్టింది మళ్ళీ రిటర్న్ పెట్టవచ్చు. మనం పెట్టింది ఎంత 25,000, మనం రిటర్న్ తీసుకునేది ఎంత 24,192. సరే ఒక 800 తక్కువ ఉందనుకో పరాది. అయితే మనకేంటంటే ఆల్మోస్ట్ మనం పెట్టిన అమౌంట్ మనకు వచ్చినట్టే కదా. అయితే ఈ అమౌంట్ వస్తుంది, మనం రిటర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఇందుకే నేను ఫస్ట్ చెప్పినప్పుడే 0 ఇన్వెస్ట్మెంట్ అని చెప్పానండి. ఓకే సార్, ఓకేనా. అయితే ఇప్పుడు 25,000 ఇటు పెట్టి కూడా ఒక బూస్ట్ స్టార్ట్ అయిన నాటికి ఒక 5-6-10 రోజుల్లో మళ్ళీ అమౌంట్ పెట్టిన అమౌంట్ ఏమన్నా తీసేసుకున్నప్పటికీ ఇంకో 150-200 కాయిన్స్ వరకు ఉంటాయా సార్? అందులో కాయిన్స్ ఉండవు ఇక. ఎందుకంటే నీతోనే ఉన్న డాలర్లు ఏదైతే ఉందో కొన్ని T&Sలో 3వ స్లాట్ పోయినవి, ఇంకొన్ని బూస్ట్లో 3వ స్లాట్ పోయినవి ఉన్నవి కాయిన్ అవుతుండే. కానీ నీకేంటంటే నీకు టోటల్గా పెట్టిన అమౌంట్ ఏదో టోటల్ అమౌంట్ ఉందో ఫస్ట్ ఆ అమౌంట్ నీకు ఇస్తే నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు. ఓకే, సేఫ్ జోన్ కోసం సేఫ్ జోన్లో ఉంటావు. నీకు టెన్షన్ లేదు, నాది పోయింది అనే ఒక టెన్షన్ అనేది ఉండదు. అయితే నువ్వు 3వ స్లాట్లో ఉండవు కదా, ఈ బూస్ట్లో 3వ స్లాట్లో ఉన్నప్పుడు 3 స్లాట్లు నిండితే అది ఫుల్ఫిల్ అయితే నీకు అదనంగా ఇన్కమ్ వస్తుంది. అది నీకు కాయిన్స్ రూపాయన వస్తుంది. కాయిన్స్ ఉంచుకుంటావా, దాన్ని మన ఇండియన్ కరెన్సీగా మార్చుకుంటావా అనేది నీ మీద ఆధారపడి ఉంది. ఆ లెక్కేసుకుంటే మనకు ఆ లెక్కలు చూసుకుంటే మనకు 1,52,832 వస్తుంది మనకు. ఆ 3 స్లాట్లు కనుక నిండితే నువ్వు బూస్ట్లో ఏదైతే 3 స్లాట్లకి ఇన్వెస్ట్మెంట్ పెట్టినావో ఆ 3 స్లాట్లు కనుక నిండితే నీకు వచ్చే నెట్ మన ఇండియన్ కరెన్సీ రేటు 1,52,832 వస్తుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, 25,000తో మీరు వస్తే మన డబ్బులు మనకు రాంగా మళ్ళీ రిటర్న్ తీసుకోగా ప్లస్ బూస్ట్లో ముందుండి అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఫుల్ఫిల్ అయితే వచ్చే అమౌంట్ ఎంత సార్? 1,52,832. ఇక్కడ ఒక్కొక్క విషయం గమనించాల్సిందంటే ఇది ఒక్కటేసారి వచ్చి ఆగదండి, రిపీట్ అయితేనే ఉంటుంది. ఎన్నిసార్లు అయినా దాన్ని మనం రీబర్త్ అంటాం కాబట్టి ఎన్నిసార్లు అయినా రిపీట్ కావచ్చు. ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు 1,42,832 ఇక్కడ మనం ఏంటంటే చెప్పేది మన తెలుగు సామెతల కన్నా హిందీలో ఒక సామెత ఉంది, ఏక్ బార్ కామ్ కరో బార్ పైసా లేదు. ఒక్కసారి పని చేయండి, ఎల్లకాలం పైసలు తీసుకోండి. ఇదే మనకు పైప్ లైన్ ఇన్కమ్ లెక్క వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్.